చేయలేకపోతున్నారు. అది చేసి చూపించగలగాలి వీళ్ళు. మోడీని దించేయి అని చెప్తాం ఓకే, ఇవాళ మనకైనా కొన్ని విషయాల్లో మోడీ నచ్చకపోతే చికాకు పుడుతుంది, కానీ దిగిపోతే ఏమిటో అని భయం వేస్తుంది. దానికి కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్త పరిణామాలు భయపెడుతున్నాయి మనకి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలలో రాడికల్ ఇస్లామిజం పెరిగిపోయింది. రెండో పక్కన క్రిస్టియన్ దేశాలలో వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ క్రంచ్ ఎక్కువైపోయి, ఎందుకంటే ఇవాళ రోజున ఇప్పుడు మన హయాంలో మనం పచ్చడితో అన్నం తినడం చాలా గొప్ప విశేషం. ఇవాళ రోజున బిర్యానీలు ఈ తినడం అలవాటు అయిన వాళ్ళకి మళ్ళీ నువ్వు పచ్చడి తినంటే తట్టుకోలేరు. అక్కడ అగ్రరాజ్యాల పరిస్థితి అట్లుంది. ఒక లగ్జూరియస్ లైఫ్ అలవాటు పడ్డ తరం ఇప్పుడు ఆ క్రైసిస్ పెరిగిపోయి ఈ యుద్ధాలు వీటి వలన రోజు రోజుకి ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతుంది. దాన్ని రీచ్ కాలేనప్పుడు ఏం చేస్తారంటే ఎమోషన్ క్రియేట్ చేస్తారు. మోడీ వచ్చిన తర్వాత మిత్ర దేశాలు పెరగడం కూడా భారత్ కి అది ఆయనకు ఒక పెద్ద పిల్లర్ అవుతుందా, బలం అవుతుందా? అట్లా అనడానికి కాదు, బేసిక్ గా చెప్పాలంటే మన చుట్టూ ఉన్న దేశాలు మనకి శత్రువులు కూడా అయినాయి మోడీ వచ్చాక. అది మోడీ మీద కసితో జరిగినటువంటి. కానీ మోడీ వచ్చాక ఒక రాయల్టీ వచ్చింది ఇండియాకి. రాయల్టీ చక్రవర్తిత్వం అనను గాని ఇదివరకటి రోజుల్లో మన ప్రధానమంత్రి వెళ్ళినప్పుడు బిక్కుమంటుండేవాడు. ఆత్మన్యూనతాభావం ఎక్కువ ఉండేది మన ప్రధానమంత్రి.